హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదొచ్చేసేసి సాటర్డే రోజు పాప లంచ్ బాక్స్‌లోకి అయితే ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసేసేసాను. రైస్ ఐటెమ్స్ ఏమన్నా చేయమని చెప్తే ఫస్టే రైస్ అయితే కడిగేసుకుంటాను. ఈరోజైతే ఉగ్గానియే కదా! అందుకని చెప్పేసేసి రైస్ అయితే ఏమీ కడగలేదు. తాలింపు వేగాక ఆనియన్స్ కూడా వేసేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసేసాక ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా వేగేలోపు మరమరాలను కూడా ఒకసారి అయితే కడిగేసేసి పెట్టేసేసుకుంటాను. ఈ విధంగా బౌల్‌లో వేసేసుకొని వాటర్ పోసేసుకొని ఒకసారి అయితే వాష్ చేసేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే అలానే ఉంచేసేసుకొని పిండేసేసుకొని ప్లేట్‌లో అయితే వేసేసేసుకుంటాను ఈ విధంగా. ఒక పక్క ఉల్లిపాయలను వేయించుతానే ఈ విధంగా అయితే కడిగేసేసేసుకొని పిండేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకుంటున్నాను. ఉల్లిపాయల్లోకి కొంచెం పసుపు, కారము, అదేవిధంగా ఉప్పును కూడా వేసేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. నేను దీంట్లోకి పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయలేదు. అందుకని కొంచెం కారం ఎక్కువే వేశాను. ఒకవేళ కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తే కారం అయితే తగ్గించి వేస్తాను. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా! ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసేసుకున్న మరమరాలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మరమరాలు వేసుకున్నాక 1-2 మినిట్స్ అయితే ఉంచేసేసుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఈ ఉగ్గానిలోకి శనగపప్పు పొడును కూడా వేసేసేసుకొని కలిపేసేసుకుంటారు. కానీ నేను ఎప్పుడూ చేయలేదు. ఈ విధంగానే చేస్తాను. పాప మార్నింగ్ తాగటానికి రాగి జావ కూడా కలిపేసి పెట్టేసేస్తున్నాను. ఉగ్గాని కూడా అయిపోయింది కదా! స్టవ్ ఆపేసేసుకొని పక్కనైతే పెట్టేసేసేసాను. రాగి జావ అయితే పొయ్యి మీద పెట్టేసేసుకొని పాపనైతే నిద్ర లేపడానికైతే వెళ్తాను. ఈరోజు మా వారు లంచ్ బాక్స్ కూడా చేసేదేమీ లేదు కాబట్టి ఒక 10-15 మినిట్స్ అయితే లేట్‌గా అయితే లెగుస్తాను. సాటర్డే అయితే పాప 7:30కి స్కూల్‌కి వెళ్ళాక నేను మళ్ళీ అయితే పనుకొని 7:30కి 1 అవర్ అయితే పనుకొని లెగిసి అయితే మళ్ళీ పని చేసేసుకుంటాను. ఈరోజైతే పప్పు చేద్దాము అని చెప్పేసేసి పప్పు కూడా నానబెట్టేసేసేస్తున్నాను పాప లంచ్ బాక్స్‌తో పాటే. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసేసి పెట్టేసేసేస్తాను. మేము తినేటప్పుడైతే టమాటా పప్పు రైస్ అయితే వండేసి పెట్టేసేస్తాను. ఈరోజైతే చాలా పనులున్నాయండి. ఏసీ అయితే క్లీనింగ్ చేయడానికైతే వస్తున్నారంట. అదేవిధంగా కొన్ని ట్యాప్స్ కూడా లీక్ అవుతున్నాయి. అవి కూడా బాగు చేయడానికి వస్తున్నారని చెప్పన్నారు. వంటగదిలో ట్యాప్స్ అయితే లీక్ అవుతున్నాయి. వాళ్ళొచ్చేలోపు ఈ పనులు చేసేసేసుకుంటే అంట్లు తోమటము, ఇవి కర్రీ చేయటము అయిపోయిద్ది కదా అని చెప్పేసేసి నేను ఈరోజైతే టమాటా పప్పు చేసేస్తున్నాను పొద్దున్నే. ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు మనకి ఈ టమాటా పప్పే కదా దిక్కు. అందుకని నేను కూడా ఈ టమాటా పప్పే ప్రిపేర్ చేసేస్తున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా అన్నీ కట్ చేసేసుకొని ఈ పప్పులో అయితే యాడ్ చేసేసి పెట్టేసేస్తాను. పాపని రెడీ చేసేంతసేపు ఈ పప్పు అయితే నానిపోయిద్ది కదా! పాప స్కూల్‌కి వెళ్ళగానే పప్పు అయితే వండేసేస్తాను. పాప లంచ్ బాక్స్ అయితే పెట్టేసేస్తున్నాను. తను లెగవగానే బ్రష్ చేయగానే టేస్ట్ అయితే చూపిస్తాను. కొంచెం కారం కానీ, ఉప్పు కానీ వేయమంటే మళ్ళీ వేసేసి పెట్టేసేస్తాను. అదేవిధంగా స్నాక్స్‌గా కాజాలు కూడా పెట్టేసేసేసాను. సాటర్డే రోజు ఈ యూనిఫామ్ అని చెప్పాను కదండీ! ఈరోజైతే స్కూల్‌లో పపెట్ మేకింగ్ ఉందంట. దానికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ అయితే కవర్‌లో వేసేసుకొని వెళ్తుంది. రింగు మర్చిపోయాను. ఆ రింగు కూడా ఇవ్వు అని చెప్పేసి అడిగితే ఆ రింగు కూడా ఇచ్చాను. ఈరోజు పాప కొంచెం డల్‌గా ఉంది. ఎందుకంటే మోడల్ జడ ఇవ్వమని చెప్పి కూర్చుంది మార్నింగే. కొంచెం ఎర్లీగా లెగిస్తే వేసేదాన్ని కదా! లేట్‌గా లెగిసావు. ఈరోజు వెయ్యనులే రేపు వేస్తాలే అని చెప్పన్నాను. అందుకని డల్‌గా అయితే ఉంది. పాప వెళ్ళగానే దోసపిండి కూడా కలిపేసేసేసాను. అదేవిధంగా చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ప్లంబర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్‌లో వచ్చేసేస్తారు. త్వరగా చెయ్యి అని చెప్పేసేస్తే హడావుడిగా అయితే చేసేస్తున్నాను. చట్నీ కూడా వేసేసి అయితే పెట్టేసేసాను. తాలింపు కూడా వేశాను. నేను చపాతీ కానీ, దోస కానీ వేసేటప్పుడు ఒక చిన్న దోస అయితే వేసేసి తుడిసేసేసి తీసేస్తాను. మా వారికైతే ఒక దోస వేయగానే ప్లంబర్ అయితే ఫోన్ చేశారు. నేను వస్తున్నాను 5 మినిట్స్‌లో అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఫస్ట్ నువ్వు తినేసేయి ఎట్లైనా వేసావు కదా అని చెప్పేసి మా వారన్నారు.
ఇంక మళ్ళీ అవి ఆరిపోతాయి కదా అని చెప్పేసేసి ఒక దోసతో ఇంకో దోస అయితే వేసేసుకొని నేనైతే తినేసేసేసాను. ఇంకా ప్లంబర్ వచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పనిచేశారండి. ఇంకా ప్లంబర్ వెళ్ళిపోగానే మా వారికైతే దోసలు వేసిచ్చాను. ఇంకా మా వారు కూడా తినేసేసేసారు. ట్యాప్‌లయితే బాగా సౌండొస్తుంది. అదే విధంగా లీక్ అవుతా ఉన్నాయి. ఇంక అందుకని చెప్పేసేసి రిపేర్ అయితే చేపిస్తున్నాము. ఇంక ప్లంబర్ అయితే వర్క్ చేసి వెళ్ళగానే ఇంకా టమాటా పప్పు కూడా పెట్టేసేసుకున్నాను పొయ్యి మీద. అది కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకైతే కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసేసుకుంటున్నాను. కొంతమంది పప్పు ఉడికించేటప్పుడే చింతపండు కూడా వేసి పెట్టేసేస్తారంట. అప్పుడు ఉడికిద్దో లేదో నాకైతే తెలీదు. కొంతమందైతే ఆ విధంగా చేస్తే ఉడకదు అంటారు. నేనైతే ఇంగా చింతపండు నానబెట్టేసేసుకొని ఈ విధంగా వాటర్ అయితే పోసేసుకొని కలిపేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయితే పప్పు ఉడికించేలోపు తాలింపు కూడా వేసేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసేసుకొని తాలింపు గింజలన్నీ అయితే యాడ్ చేసేస్తున్నాను. అదేవిధంగా కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసేసాను. అదేవిధంగా 2 చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసాను. తాలింపు కూడా వేగిపోయింది. ఇంకా పప్పులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా పప్పులో తాలింపు వేశాక ఒక 2, 3 మినిట్స్ అయితే ఈ విధంగా ఉంచేసేసి స్టవ్ అయితే ఆపేసేసుకుంటాను. నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేయటం మర్చిపోయాను. ఇంక అందుకని చెప్పేసి తాలింపు యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసేసుకొని, వాష్ చేసేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకున్నాను. నేను పప్పు కూర చేసి రైస్ కడిగేలోపు ఏసీ క్లీనింగ్ చేయడానికి కూడా వచ్చారు. ఈరోజైతే ఇల్లు చిమ్మి తొడవలేదండి. ఈ పనులు అన్నీ అయిపోయాక ఇంకా క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఏమీ అయితే చేయలేదు. చూసారు కదా! అన్నీ అయితే ఈ విధంగా అయితే తీసేసి పెట్టేశారు. అర్బన్ క్యాంప్‌లో అయితే బుక్ చేశాము. క్లాత్ అయితే బకెట్‌లో ఈ విధంగా పెట్టేసేసి క్లీన్ చేస్తారంట. నేనైతే ఫస్ట్ టైం చూడటము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేశారండి. 600 రూపీస్ అంట. ఇంక వీళ్ళు ఏసీ క్లీన్ చేసేలోపు నేను ఇక్కడైతే పాప బుక్స్ టాయ్స్ అయితే సర్దేసేస్తున్నాను. ఎప్పుడు అయితే పాపే సర్దేసేసుకుంటది. టాయ్స్ కూడా ఏ ర్యాక్‌లో ఆ ర్యాక్ పెట్టేసేసుకుంటా ఉంటది. ఈరోజు కొంచెం ఆగంగా ఉన్నాయి. ఇంకా చిమ్మి తుడవటం కూడా వాళ్ళు వెళ్ళేదాకా కుదరదు కదా అని చెప్పేసి ఈ పని అయితే చేస్తా ఉన్నాను. ఇంకా పాప బుక్స్, టాయ్స్ అయితే సర్దేసేసాక ఇంక దీంట్లో ఉన్న సామాన్లన్నీ అయితే షింక్‌లో వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి అయితే దులిపేసేసుకొని వాష్ చేసేసుకుందాము అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఈ విధంగా దులిపేసేసుకొని స్టాండ్‌ని బాల్కనీలో పెట్టేసి కొంచెం వాటర్ అయితే చల్లేసేసి సర్ఫ్ కూడా చల్లేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా సోప్‌తో ఇంకా క్లీన్ చేసేసేసుకున్నాను. ఇంక ఈ స్టాండ్‌లో పెట్టిన ప్లేట్లు, గ్లాసులు కూడా ఒకసారి అయితే తోమేసేసి పెట్టేసేసుకున్నాను. ఇంక ఈ స్టాండ్ కూడా తోమేసేసుకొని అక్కడ పెట్టేసేసుకొని తోమేసిన సామాన్లు కూడా దాంట్లో అయితే పెట్టేసేసానండి. ఇంక ఈరోజైతే ఈ పనితోనే సరిపోయింది. ఇంక పాప వచ్చేటప్పటికే రైస్ కూడా పెట్టేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పాప వచ్చాక 3:00 అయితే మేమైతే అన్నం తినేసేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.